హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్ 23/23 ఈ ఫిల్మ్ వచ్చేసి క్రైమ్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. రీసెంట్గానే మే మంత్లో ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. 2 hours 15 minutes డ్యూరేషన్తో ఉన్న ఈ ఫిల్మ్ ఇప్పుడు హెచ్డి రిప్ ఆన్లైన్లో మనకి ఇండియాలో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. సో ఇండియన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఈ ఫిల్మ్ వచ్చేసి అప్లోడ్ అయితే అయినట్టు లేదు. మేబీ ఓవర్సీస్లో అప్లోడ్ అయితే అయినట్టుంది. ఇండియాలో మనకి ఆన్లైన్లో ఈ ఫిల్మ్ ఇప్పుడు చూడడానికి అందుబాటులో అయితే ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వాచ్ చేయొచ్చు. నెంబర్ 2, 2018 ఇయర్లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ఈ నగరానికి ఏమైంది. సో దీనికి సీక్వెల్ పార్ట్ తీసుకొని వస్తున్నట్టు మనకి తెలుసు కదా. సో ఫైనల్గా ఈ ఫిల్మ్ నుంచి మనకి అప్డేట్ ఇవ్వబోతున్నారు. తరుణ్ భాస్కర్ గారు కన్ఫర్మ్ చేశారు. దిస్ మంత్ 29th వచ్చేసి మనకి ఒక కీ అప్డేట్ అయితే ఉండబోతుంది. సో మూవీ షూటింగ్ వచ్చేసి త్వరలోనే స్టార్ట్ అయితే అవబోతున్నట్టు, ఇంకా కాస్ట్ అండ్ క్రూ సంథింగ్ ఏదో అప్డేట్ అయితే మనకి రివీల్ అయితే ఉండబోతుంది. వెయిట్ చేయండి. June 29th ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 సీక్వెల్కి సంబంధించి అప్డేట్ ఉండబోతుంది. నెంబర్ 3, తమ్ముడు. ఫ్యూ డేస్ బ్యాకే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. నౌ సెకండ్ సింగిల్ రిలీజ్ ఉండబోతుంది. June 24th ఈవినింగ్ 5 PM అయితే రిలీజ్ చేస్తున్నారు. మూవీ మనకి థియేటర్స్లో July 4th రిలీజ్ చేస్తున్నారు. వచ్చిన ఆ ట్రైలర్ కట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, ఇంప్రెసివ్గా అయితే ఉన్నది. చూద్దాం ఈసారి నితిన్ గారికి హిట్ పడుతుందా లేదా అనేది మనకి July 4th తెలుస్తుంది. నెక్స్ట్ నెంబర్ 4, ఏవి అలనాటి ముద్దులు. ఇది ఈటీవిన్ కథా సుధా సిరీస్ నుంచి మరొక న్యూ ఎపిసోడ్ అనమాట. ఈ సండే ప్రీమియర్ అయితే చేశారు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఈటీవిన్ యాప్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 5, షో టైమ్ స్టారింగ్ నవీన్ చంద్ర. రీసెంట్గానే నవీన్ చంద్ర నుంచి 2 ఫిల్మ్స్ రిలీజ్ అయితే బ్యాక్ టు బ్యాక్ హిట్ అయితే అందుకున్నారు. అదే 11 అండ్ బ్లైండ్ స్పాట్. బ్లైండ్ స్పాట్ అయినా యావరేజ్ అని చెప్పాలి. 11 ఫిల్మ్ వచ్చేసి సూపర్ హిట్ అయితే అయింది. లైక్ ఫ్రెండ్స్, ఆ ఫిల్మ్ ఎవరైనా చూడకపోయి ఉంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది, వాచ్ చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు వచ్చేసి మరొక మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్ షో టైమ్తో మన ముందుకైతే వస్తున్నారు. ఈ ఫిల్మ్కి డైరెక్టర్ మదన్ దక్షిణమూర్తి. ఇతను వచ్చేసి తమిళ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అనమాట. లైక్ ఫ్రెండ్స్, ఈ షో టైమ్ వచ్చేసి మీరు తెలుగు ఒరిజినల్ ఫిల్మ్ అనుకుంటారేమో, కాదు ఫ్రెండ్స్, ఇదొక రీమేక్ ఫిల్మ్గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సేమ్ డైరెక్టర్ 2023 ఇయర్లో నూడిల్స్ అని చెప్పేసి ఒక ఫిల్మ్ తీస్తున్నారు. లైక్ ఆ ఫిల్మ్ చాలామంది చూసుంటారు. అంటే అదొక అండర్ రేటెడ్ సూపర్ హిట్ ఫిల్మ్ అని చెప్పాలి. నేనైతే చూస్తున్నాను, చాలా బాగుంటుంది యూనిక్ కాన్సెప్ట్తో. సో దాన్ని ఇప్పుడు తెలుగులో షో టైమ్ టైటిల్తో మన నవీన్ చంద్ర గారితో తీసుకొని వస్తున్నారు. ఫీమేల్ లీడ్లో కామాక్షి భాస్కర్లా యాక్ట్ అయితే చేసింది. మన తెలుగు ఆడియన్స్కి ఈ ఫిల్మ్ వచ్చేసి చాలా బాగా నచ్చవచ్చు. చూద్దాం. మనకి ఇప్పుడు ఈ ఫిల్మ్ థియేటర్స్లో కన్ఫర్మ్ చేశారు July 4th. ఇంకా మూవీ నుంచి టీజర్, ట్రైలర్ ఇలాంటిది ఏమీ రానట్లేదు. వెయిట్ చేయండి. ఈ అప్డేట్స్ కూడా కమింగ్ వెరీ సూన్. నెంబర్ 6, హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాట్ వర్సెస్ స్పిరిట్. లైక్ పార్ట్ 1 మన ముందుకు తీసుకురావడానికి ఎన్ని ఇయర్స్ అయితే తీసుకున్నారు, ఇంకా పార్ట్ 2 తీసుకురావడానికి ఇంకా మరో 5 years అయితే పడుతుందేమో. లైక్ ఫ్రెండ్స్, ఇప్పటికే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఈ ఫిల్మ్ని పోస్ట్ పోన్ అయితే చేశారు. ఆడియన్స్ కూడా చాలా డిసప్పాయింటింగ్గా, ఇంట్రెస్ట్ కూడా ఈ ఫిల్మ్ మీద చూపించట్లేదు. సో ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి మరొక న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. July 24th ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఈసారి ఎలాంటి మార్పు అయితే ఉండదు అంటున్నారు. ప్రీవియస్ టైమ్స్ కూడా ఇలానే చెప్పారు, మారుస్తూనే ఉన్నారు. అండ్ స్పెషల్గా ఇదే డేట్ ఎందుకు లాక్ చేశారంటే 1998 ఇయర్లో వచ్చిన పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ అండ్ 2002 ఇయర్లో వచ్చిన ఇందిరా ఫిలిమ్స్ ఇదే డేట్లో వచ్చాయి. సో July 24th ఈ ఫిల్మ్ లాక్ అయితే చేశారు. మరి ఆ ఫిలిమ్స్ లాగా ఈ ఫిల్మ్ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందా, చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 7, పౌండ్. ఇది 2024 ఇయర్లో వచ్చిన అమెరికన్ సిరీస్ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ సైకలాజికల్ క్రైమ్ డ్రామాకి అయితే వచ్చింది. ఇందులో టోటల్ 22 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. నేను చెప్పేది సీజన్ 2 గురించి. ఆల్రెడీ సీజన్ 1 వచ్చేసి జియో హాట్స్టార్లో మనకి డబ్బుడ్ వర్షన్స్లో అందుబాటులో అయితే ఉంది. నౌ సీజన్ 2 నుంచి 22 ఎపిసోడ్స్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ ఆడియోస్ అనేవి రిలీజ్ చేశారు. జియో హాట్స్టార్లో చూడడానికి అందుబాటులో అయితే ఉన్నాయి. ఈ సిరీస్కి IMDb రేటింగ్ 10కి 6.8 అయితే ఉంది. సో గుడ్ రేటింగే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వాచ్ చేయొచ్చు. నెంబర్ 8, దృశ్యం మలయాళం వర్షన్. జీతూ జోసెఫ్ గారు డైరెక్ట్ చేస్తున్న, మోహన్ లాల్ గారు యాక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియో అయితే ఇచ్చారు. మూవీ నుంచి రెగ్యులర్ షూటింగ్
అక్టోబర్ మంత్ నుంచి స్టార్ట్ అయితే చేయబోతున్నారు. సో చాలామంది ఇది షూటింగ్ అప్డేట్ అనుకోవట్లేదు, రిలీజ్ డేట్ అనుకుంటున్నారు. కాదు ఫ్రెండ్స్, అది రిలీజ్ కాదు, అక్టోబర్ మంత్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయితే చేస్తున్నారు. అదే అప్డేట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో ఇంకా ఈ ప్రాజెక్ట్ మన ముందుకైతే తీసుకుని రావచ్చు. నెక్స్ట్ నెంబర్ 9, 2023లో వచ్చిన గుజరాతీ ఫిలిం వష్. ఇప్పుడు వష్ లెవెల్ 2 మన ముందుకు తీసుకొని వస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ అయిపోయి రిలీజ్కి రెడీ అయితే అయిపోయింది. లైక్ ఈ ఫిలిం గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. మనకి హిందీలో అజయ్ దేవగన్ గారు సైతాన్ ఫిలింతో రీమేక్ అయితే చేశారు. సో తెలుసు కదా, అదే ఫిలిం ఇది. ఇప్పుడు లెవెల్ 2 గుజరాతీలో వచ్చేస్తోంది. ఆగస్ట్ 27th ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ అజయ్ దేవగన్ గారు కూడా సైతాన్ 2 కూడా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నారు. దాని మీదే వర్క్ చేస్తున్నారు. అది త్వరలోనే బిగిన్ అయితే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 10, మీరు కొరియన్ సిరీసే కాకుండా చైనీస్ మ్యాండరిన్ సిరీస్ కూడా చూస్తారా? అయితే ఇది స్పెషల్గా మీకోసమే తెలుగు డబ్బింగ్లో మనకి ఈ సిరీస్ని అప్లోడ్ అయితే చేశారు. అదే 2024 ఇయర్లో వచ్చిన ఎంబ్రేసింగ్ ది స్టార్స్ టుగెదర్ సిరీస్ వచ్చేసి టీనేజ్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చింది. ఇందులో టోటల్ 24 ఎపిసోడ్స్ వరకైతే ఉన్నాయి. ఈ సిరీస్ ఇప్పుడు అమెజాన్ మినీ టీవీలో అప్లోడ్ అయితే చేశారు. హిందీ, తెలుగు, తమిళ్ ఆడియోస్ వచ్చేసి అందుబాటులో అయితే ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 11, తలపతి విజయ్ నుంచి వస్తున్న లాస్ట్ ఫిలిం జననాయగన్. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ గ్లిమ్స్ వీడియో వచ్చేసి రిలీజ్ చేశారు. మీరందరూ చూసే ఉంటారనుకుంటున్నాను. లైక్ ఫ్రెండ్స్, మీకు ఈ గ్లిమ్స్ అండ్ వచ్చిన ఆ లుక్స్ చూస్తున్నట్టయితే మీకు 99% అర్థమైతే అయ్యే ఉంటుంది. ఇది భగవత్ కేసరి మూవీకి రీమేక్ వర్షన్లోనే మన ముందుకు వస్తున్నట్టు. లైక్ చెప్పాలంటే రీమేక్ అంటే యాస్టీస్ కాపీ పేస్ట్ అయితే చేస్తున్నట్టు లేదు. చాలా చేంజెస్తో ఈ ఫిలిం మన ముందుకు తీసుకుని వస్తున్నట్టున్నారు డైరెక్టర్ హెచ్ వినోద్. లైక్ ఆ లుక్స్ కానీ అండ్ ఆ గ్లిమ్స్లో వచ్చేసి పోలీస్ లుక్ స్పెషల్గా మనకి భగవత్ కేసరిలో బాలకృష్ణ గారు ఫ్లాష్ బ్యాక్లో పోలీసే అన్నమాట. సో తెలిసిందే కదా. ఇంకా ఆ లుక్స్ కానీ అండ్ వచ్చిన ఆ టైటిల్ ట్యాగ్ ఫస్ట్ గ్లిమ్స్లో వచ్చేసి ఫస్ట్ రోర్. సో సేమ్ మనకు వచ్చేసి భగవత్ కేసరిలో కూడా ఇదే రివీల్ చేశారన్నమాట. సో 99% ఇది వచ్చేసి దానికి ఇన్స్పిరేషన్గా వేరే వర్షన్లో మన ముందుకైతే తీసుకొని వస్తున్నట్టున్నారు. అదైతే అర్థమైతే అవుతుంది. ఇంకా ఈ ఫిలిం మనకి తెలుగులో కూడా ఉంది. ఆల్రెడీ ఉన్న ఫిలింని మళ్ళీ తెలుగులో వచ్చేసి కంపల్సరీగా కాపీస్ట్ చేసి తీసుకొని అయితే రారు. సో ఆ ప్లాట్ తీసుకొని చాలా చేంజెస్తో ఈ ఫిలిం వచ్చేసి హెచ్ వినోద్ గారు ఒక న్యూ వర్షన్ వచ్చేసి మన ముందుకు తీసుకొని వస్తున్నట్టున్నారు. దాంట్లో కూడా పొలిటికల్ డ్రామా అయితే ఉండబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ జననాయగన్ ఫిలిం గురించి. ఈ ఫిలిం మనకు వచ్చేసి 2026 జనవరి 9th థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 12, డైరెక్టర్ హరీష్ శంకర్ నుంచి 2011 ఇయర్లో వచ్చిన ఫిలిం మిరపకాయ్ స్టారింగ్ రవితేజ గారు. ఈ ఫిలిం వచ్చేసి మళ్ళీ థియేటర్స్లో రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. జూలై 11th ఈ ఫిలిం థియేటర్స్లో 4K వర్షన్ రిలీజ్ ఉండబోతుంది. నెంబర్ 13, ఒక బృందావనం. ఈ ఫిలిం వచ్చేసి అడ్వెంచర్ ఫ్యాంటసీగా వచ్చింది. రీసెంట్గా మే మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. 2 hours 5 minutes డ్యూరేషన్తో ఉన్న ఈ ఫిలిం ఇప్పుడు ఈటీవీ యాప్లో అప్లోడ్ అయితే చేశారు. నెక్స్ట్ నెంబర్ 14, రాజ్ తరుణ్ అండ్ హెబ్బా పటేల్ యాక్ట్ చేసిన 2015 ఇయర్లో వచ్చిన ఫిలిం కుమారి 21F. ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. జూలై 10th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 15, 8 వసంతాలు స్టారింగ్ అనంతిక. మొన్నే కదా ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. రొమాంటిక్ డ్రామాకి అయితే వచ్చింది. లైక్ గైస్, ఈ ఫిలిం అనేది మీరు చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అయితే టుడే జరిగిన సక్సెస్ మీట్ ఈవెంట్లో వచ్చేసి సినిమాటోగ్రాఫర్ చెప్పడం జరిగింది, త్వరలోనే ఈ ఫిలిం వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో వస్తుంది. అంటే ఇప్పుడు మీరు థియేటర్స్లో చూసిన పిక్చర్ క్వాలిటీ కన్నా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో వచ్చేటప్పుడు బెటర్గా అయితే ఉంటుంది. అంటే తప్పకుండా ఈ ఫిలిం వచ్చేసి చూడండి అని చెప్పేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో వచ్చాకని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది ఫ్రెండ్స్ మ్యాటర్ వచ్చేసి త్వరలో వస్తుందంట. త్వరలో అంటే నెట్ఫ్లిక్స్ ద్వారా నుంచి 21 days లేకుంటే 28 days కాందే ప్రీమియర్ అయితే చేరు. 1 week 2 weeksకి వచ్చేసి. నెక్స్ట్ నెంబర్ 16, రెట్రో ఎక్స్టెండెడ్ వర్షన్. ఈ ఫిలిం డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారు కన్ఫర్మ్ అయితే చేశారు. ఈ ఫిలిం నుంచి ఇంకా 4 to 5 ఎపిసోడ్స్ వచ్చేసి తొలగిచ్చేసినవి ఉన్నాయంట. అది దాదాపుగా 40 minutes వరకు అయితే ఉన్నాయంట. సో ఈ ఎక్స్టెండెడ్ వర్షన్ వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. అయితే ఇక్కడ నెట్ఫ్లిక్స్ వారు తీసుకున్నది, నెట్ఫ్లిక్స్ వారితో మాటలైతే జరుగుతున్నాయంట. వాళ్ళు ఓకే అంటే మరో 3-4 monthsలో వచ్చేసి ఎక్స్టెండెడ్ వర్షన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో వస్తుంది అని చెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చారు. సో మరి ఫ్రెండ్స్, ఇక్కడ నెట్ఫ్లిక్స్ వారు ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి. 40 minutes ఫుటేజ్ అంట. ఆ 40 minutesలో ఎంత కంటెంట్ ఉందో మరి. సో ఇప్పుడే మనం థియేటర్స్లో కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ
2 hours 50 minutes కంటెంట్ అయితే చూసాం. ఇంకా 40 minutes అంటే 3 hours 30 minutes డ్యూరేషన్ అయితే అయిపోతుంది. సో చూద్దాము, మరో 3-4 months అన్నారు. మరి నెట్ఫ్లిక్స్ వారు ఒప్పుకుంటే అది ఫ్యూచర్లో ఎక్స్టెండెడ్ వర్షన్ రెట్రో అయితే మనకి రిలీజ్ కావచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.